హలో, నేనండి మీ అరుణాని. నేనైతే ఈరోజు విజయవాడ అండి. మరి చూడండి, ఒక్కసారి ఉరవళ్ళ తొక్కుతుంది మన కృష్ణమ్మ తల్లి. చూడడానికి అసలు ఎంత చక్కగా ఉందో. ప్రకాశం బ్యారేజ్ అండి. మరి ఇదిగోండి మా అమ్మవారు కొలువై ఉన్న దేవాలయం ఇంద్రకీలాద్రి. అలాగే ప్రకాశం బ్యారేజ్ అండి. మొన్నటిదాకా అయితే ఇంకా వాటర్ ఇంకా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు కాస్త పర్లేదు. మన కృష్ణమ్మ తల్లి ఎప్పుడు రద్దీగా, చాలా విశాలంగా, చాలా చూడముచ్చటగా ఉండే మరి మన ప్రకాశం బ్యారేజ్, పరవళ్ళు తొక్కుతున్న మన కృష్ణానది చాలా ముచ్చటగా ఉంటుంది. నేనైతే వీడియో తీస్తున్నాను, మీరందరూ చూడాలని నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. మరి మన అమ్మవారు కొలువై ఉన్న కొండ, బెజవాడిని ఇంద్రకీలాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారండి చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి. ఎక్కడెక్కడి నుంచో జనం అయితే వస్తారు. దసరా నవరాత్రుల్లో అస్సలు ఖాళీ ఉండదు. చాలా ట్రాఫిక్ అన్నమాట. కనీసం 4-5 గంటల సేపు కూడా సరిపోదండి, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఆ టైంలో విజయవాడ వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోద్ది అన్నమాట. మామూలు రోజుల్లో కూడా గుడి దగ్గర ఎప్పుడూ కూడా రష్గా ఉంటుంది. ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా చాలామంది వస్తారండి చూడడానికి. మరి ఇంద్రకీలాద్రి మన అమ్మవారి కొలువై ఉన్న ప్రదేశం, కృష్ణానది. మరి ఇంత దగ్గరగా ఇంత శబ్దాలతో చూస్తుంటే ఎంత ఇదిగా ఉందో, చాలా సంతోషం అనిపించిందండి. ఈ వీడియో మీరు కూడా చూస్తారని, అందరూ చూడాలని నేనైతే చాలా దగ్గరగా వీడియో చేశాను. చాలా బాగుందండి. కృష్ణమ్మ ఉరవళ్ళు తొక్కుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.